వెల్కమ్ టు హిందీ టైం। ఈ రోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం। ఓకేనా, స్టార్ట్ చేద్దామా। నువ్వు ఇటు అటు ఎందుకు చూస్తున్నావు? ఇన్ హిందీ తుమ్ ఇధర్ ఉధర్ క్యూ దేఖ్తే హో। నువ్వు అంటే తుమ్, ఇటు అంటే ఇధర్, అటు అంటే ఉధర్, ఎందుకు అంటే క్యూ, చూస్తున్నావు అంటే దేఖ్తే హో। నువ్వు ఇటు అటు ఎందుకు చూస్తున్నావు? ఇన్ హిందీ తుమ్ ఇధర్ ఉధర్ క్యూ దేఖ్తే హో। ఇన్ ఇంగ్లీష్ వై ఆర్ యూ లుకింగ్ హియర్ అండ్ దేర్। నీ చదువుపై దృష్టి పెట్టు। ఇన్ హిందీ అప్నీ పढ़ाई पर ध्यान दो। నీ అంటే అప్నే, చదువు అంటే పढ़ाई, పై అంటే పర్, దృష్టి అంటే ధ్యాన్, పెట్టు అంటే దో। నీ చదువుపై దృష్టి పెట్టు। ఇన్ హిందీ అప్నీ పढ़ाई पर ध्यान दो। ఇన్ ఇంగ్లీష్ ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్। పరీక్షలు వస్తున్నాయి। ఇన్ హిందీ పరీక్షాయే ఆ రహీ హై। పరీక్షలు అంటే పరీక్షాయే, వస్తున్నాయి అంటే ఆ రహీ హై, పరీక్షలు వస్తున్నాయి। ఇన్ హిందీ పరీక్షాయే आ रही है। इन इंग्लिश एग्जाम्स आर कमिंग। नी समयम वृथा चेसुकोकु। इन हिंदी अपना समय बर्बाद मत करो। नी अंटे अपना, समयम अंटे समय, वृथा अंटे बर्बाद, चेसुकोकु अंटे मत करो। नी समयम वृथा चेसुकोकु। इन हिंदी अपना समय बर्बाद मत करो। इन इंग्लिश डोंट वेस्ट యువర్ టైం। సమయాన్ని సద్వినియోగం చేసుకో। ఇన్ హిందీ समय का सदुपयोग करो। సమయాన్ని అంటే సమయక, సద్వినియోగం అంటే సదుపయోగ్, చేసుకో అంటే కరో, సమయాన్ని సద్వినియోగం చేసుకో। ఇన్ హిందీ समय का सदुपयोग करो। ఇన్ ఇంగ్లీష్ యూజ్ యువర్ టైం ప్రాపర్లీ। నా మాట విను। ఇన్ హిందీ మేరీ బాత్ సును। నా అంటే మేరీ, మాట అంటే బాత్, విను అంటే సును। మనం చిన్న పిల్లలకి చెప్పేటప్పుడు టైం వేస్ట్ చేసుకుంటుంటే నా మాట విను, వెళ్ళి చదువుకు అంటాం కదా, అలా నా మాట విను। ఇన్ హిందీ మేరీ బాత్ సును। ఇన్ ఇంగ్లీష్ లిసన్ టు మీ। వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి। ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। చూస్తూనే ఉండండి హిందీ టైం। థ్యాంక్ యూ।